ఓకే రైట్ 0 నిమిషాలు మరి మన కేతేశ్వర స్వామి వారసులు మనం, కంకాలమ్మ తల్లి వారసులు మనం, పొలలమ్మ తల్లి వారసులు. మరి ఏదైనా సరే పూజతోని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలి. ఒక్కసారి ప్రార్థన శుక్లాంబరపురం ఎక్కడున్నా సాధ్యమని ఆలోచన జరిగింది. అయినా కూడా ఇంత సంఖ్యలో అందరూ రావడం మరి పేద సంఘంలో ఉన్నటువంటి ఐక్యతకు నిదర్శనం. మరి కావాలని మా విజ్ఞప్తి. మరి మనం అందరం పిలిపించుకోవాలని సందర్భం కోరుకుంటూ మరి దయచేసి వేదిక కావాలి, దయచేసి అందరు కిందికి రావాలి. అందరికన్నా ప్రతాపగిరి గోవర్ధన్ గారు వస్తే వారు, సూర్య కనకయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కొలుమూరి రాజమౌళి గారిని కూడా వేదిక మీద రావాల్స్తున్నాం. వారికి దయచేసి కింది సీట్లలో కొంచెం కూడా రావాల్సిందని కోరుతా ఉన్నాం. తర్వాత మరి మెట్పల్లికి సంబంధించి నగరూరు రాజేష్ గారు, ఈ జిల్లా నుండి రాష్ట్ర సంఘంలో గారు, అదే మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దీకొండ సరిత గారిని కూడా వేదిక మీద రావాల్సిందని కోరుతా ఉన్నాం. శ్రీలా వెంకటేష్ గారు, మరి వారు హైదరాబాద్ వాస్తవ్యులు, చాలా సంవత్సరాలుగా మేజర్ మహిళా సంఘంలో ఉన్నారు. శ్రీశైలం సంఘం పని చైర్మన్ పని వస్తూ ఉన్నారు. వారిని కూడా వేదిక మీద కోరుతా ఉన్నాం. శ్రీ వేపూరి కృష్ణ గారిని, వారిని కూడా వేదిక మీదకి రావాలి. శ్రీశైలం సత్రం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మరి వారిని రావాల్సిందని కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసాయి గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వచ్చిండ్రు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధనంజయ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇక్కడనే స్వాగతం సుస్వాగతం. అన్న రాండన్నా, రా పిలిచినాం, అప్పుడే పిలిచినాం. శ్రీశైలం సార్ మరి మన చదువు, మన వ్యాపారము, మన రాజకీయ పరిచయాలు మన ఉండేట్టు తయారు కావాలి. నేను మీటింగ్ పోతే నాకు ఏమవుతుందని అనుకోకుండా ఉంటే ఎంతో బాగుంటుంది. అందుకని ఈరోజు ఇంతమంది వచ్చినారంటే ఇప్పుడు వాడి వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా నేను ఇక్కడ మీటింగ్ పోతే ఎంతమంది ఉండు అని ఇంటికాడ ఉన్నా అని అనిపించాలి. అలా జరుగుతుందని నేను ఈ కార్యక్రమానికి మా జగిత్యాల కోట్లపట్నానికి విచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి మా జగిత్యాల జిల్లా నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై మేధవి. తర్వాత మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ పారిశ్రామికలను కలిస్తే మరి మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యక్షంగా ములుగు జిల్లాలో మరి సమ్మక్క సారక్క దగ్గర ఆ వెదురు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. అంతా అనుకుంటా ఉన్నాం. ఆ డబ్బులున్న వాళ్ళందరూ కూడా నేను ఈ వేదిక మీద ఒకటే కోరుతా ఉన్నాం, నగరాల్లో ఉన్నటువంటి డబ్బులున్న పెద్దలారా, గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ మేజర్ మహేంద్ర సంఘం వర్ధిల్లాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకున్న 33 జిల్లాల మరి మన కులాన్ని మన ప్రజలందరూ మనల్ని నమ్మి గెలిపించినందుకు మరి ఈ 5 ఏళ్ల పదవి కాలంలో ఒక వార్డు సభ్యుడు కానీ ఒక సర్పంచ్ కానీ గెలిచిన మీరు మరి మిగిలిన కులస్తులందరి మిగిలిన గ్రామ ప్రజల రామాల సరస్వతి సార్
లింగాపూర్ సర్పంచ్ గారు. సార్ ఉంటే బాగుంటుంది. ఓటమి గెలుపు అనేది సహజం. అయినా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోతే నేను ఒక 10 మంది పోయి ఆమెకు ఆర్థిక సహాయంతో పాటు కొత్త గొప్ప ఒక 2 రోజులు ఆమె ప్రచారంలో మేము తిరిగినాం కాబట్టి దగ్గర రండి. పోయి మరుగాయ జాబెళ్ళినావు వానల్ల వరదల్ల బురదను జిల్లెటి మసక్క జాబెలిను వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళను కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర మేయర్ సంఘం నుండి. కామారెడ్డి పక్కన ఉండి ఎట్లా గెలిపించాలి అనేటువంటి బోధన చేస్తూ అర్జున్ని మహాభారత యుద్ధంలో గెలిచేటట్టుగా చేస్తాడు శ్రీకృష్ణుడు. దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నానంటే శ్రీకృష్ణుడు సంజయుడు రాష్ట్ర అధ్యక్షుల వారు గట్టిగా మాట్లాడాలి. జక్తాపూర్ గ్రామము అందరూ ఓటొచ్చుకొచ్చి జూనియర్ లెక్చరర్ జగిత్యాల్ గౌరవానికి గౌరవం. చాలా ధన్యవాదములు సార్.